హలో బైక్, వెల్కమ్ టు ఆఫ్ రోడ్. మనం వీడియోలో వచ్చేసరికి ఎలక్ట్రికల్ వెహికల్ రివల్యూషన్లో మంచి వాళ్ళ చాలా హాట్గా బాగా సేల్ అవుతున్న బజాజ్ చేతక్ గురించి రివ్యూ చేద్దాం. కంప్లీట్గా దీని డీటెయిల్స్ అని చూద్దాం రండి. మనకి వచ్చేసరికి ఇక్కడ ఈ బజాజ్ చేతక్లో హెడ్లైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఈ హెడ్లైట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఇందులో మనకి రౌండ్ డిఆర్ఎల్ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక రౌండ్ అంటే రౌండ్ కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఓవల్ షేప్ ఉంది. సమ్ రౌండ్ అండ్ ఓవల్ షేప్ టైప్లో తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ ఎల్ఈడి వస్తుంది హెడ్ లైటింగ్. తర్వాత వచ్చి మనకి ఇక్కడ మిర్రర్స్ వచ్చి చాలా డిఫరెంట్ స్టైల్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. మంచిగా డిజైన్ చేస్తారు, చాలా బాగుంది. ఇది చెప్పాలంటే ఇదొక దీని అందాన్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేసింది. చాలా బాగుంది. షేప్స్ అయితే కనుక మంచి ఒక ట్రయాంగులర్ షేప్ లో డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఈ విషయంలో బజాజ్ చాలా బెస్ట్ మార్క్ కొట్టేసిందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ప్యానల్ ఒకసారి చూద్దాం. మనం ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి హనీ బ్లాక్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. టోటల్ రెడ్ కలర్ బాడీలో ఇక్కడ ఈ హనీ బ్లాక్ ఒక చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి షేప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా మనకి డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి చేతక్ అనేసి ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక స్టిక్కర్ లా కనిపిస్తుంది, బట్ చాలా క్వాలిటీగా ఉందన్నమాట. క్రోమ్ టైప్ ఫినిష్ లో. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ ఫెండర్ వచ్చి మనకి ఇది టోటల్ కంప్లీట్ వచ్చేసరికి ఇక్కడ మనకి మెటల్ ఆఫర్ చేస్తున్నారు ఇదంతా కూడా. బట్ ఇక్కడ వచ్చేసరికి ఫెండర్ మటుకు ఫైబర్ ఆఫర్ చేశారు. ఫస్ట్ లో అయితే మనకి గ్రాఫిక్స్ లేవు, తర్వాత గ్రాఫిక్స్ యాడ్ చేయడం జరిగింది. వీటి వల్ల మంచి లుక్ ఎన్హాన్స్ అయింది బాగా దీనివల్ల. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ దీనిలో ఇది వచ్చేసరికి వేరియంట్ వచ్చి బేస్ వేరియంట్ అనమాట. 2901 అంటున్నారు. 2901, 03 ఇవన్నీ కూడా బేస్ వేరియంట్. ఇక్కడ ఏమైతుందంటే మనకి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయట్లేదు ఇందులో. ఓన్లీ మనకు ఇందులో డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నాం అనమాట. కంప్లీట్ అలాయ్ వీల్స్ వస్తాయి. అలాగే టైర్ సెక్షన్ వచ్చేసరికి 90/12 ఇంచ్ ఆఫర్ చేస్తున్నారు. రియర్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. మనకు ఎలా వీల్ అయితే మటుకు స్పోక్స్ ఒక భలే ఉంది, చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్లీ సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ ఉంటుంది ఇందులో, ఎక్సలెంట్ స్మూత్ అనమాట. ఎంత స్మూత్ అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఈ డిజైన్ ఇది ఉంది కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది అది ప్రీవియస్ గా ఫస్ట్ ఓల్డ్ జనరేషన్ లో కొంచెం యూనిక్గా ఇదే టైప్ స్టైల్ ఉండేది, బట్ దాన్ని చాలా అడ్వాన్స్ చేసి తీసుకున్నారనమాట. ఇది ఒక చేతక్కే ఒక ఐకానిక్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి కాంబీ బ్రేకింగ్ ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసరికి. ఇది ఒకటి చాలా మంచి విషయం. ఇందులో గ్రాఫిక్స్ వచ్చి 2 సైడ్స్ ఆఫర్ చేస్తున్నారు. మనకు వస్తే ఇక్కడ దీనికి వచ్చే ఏమవుతుందంటే మనకి కీ ఫాబ్ ద్వారా ఆపరేట్ చేయడం జరుగుతుంది అనమాట. హై అండ్ మోడల్ టాప్ మోడల్కి. దానికైతే ఇది బేస్ వేరియంట్ కాబట్టి బేస్ వేరియంట్లో వచ్చేసరికి కీస్ ద్వారానే ఇస్తున్నారు దీనికి. దీనికి వచ్చి కీస్ ఈ విధంగా ఉన్నాయి, కీ ఆపరేటెడ్ వస్తుంది దీనికి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు ఫ్రంట్ మనం సీట్ దగ్గర అదర. నెక్స్ట్ వచ్చి ఇందులో సీట్ ఒకటి మనం దాదాపు 3 జాన్లు ఉంది నాకు. అంటే దగ్గర 2 అడుగులు పై మాట అనమాట. అంటే సుమారుగా 26 ఇంచ్ ఉంటుంది. ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. మంచి వైడర్గా ఉంది, చాలా కంఫర్ట్ ఉంది. కుషన్ కానీ సీట్ కవర్ కానీ ప్రీమియంగా బాగానే ఉన్నాయి. మనకి గ్రాబ్ రైల్ వచ్చేసరికి ఇది మెటల్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి మ్యాట్ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేశారు అనమాట. ఇది కూడా చాలా బాగుంది. షేపు మంచిగా బండికి తగ్గట్టుగా ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ రియర్ టైల్ సెక్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఇదంతా కూడా బ్లాక్ హనీ బ్లాక్ టైప్లో ఇక్కడ ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే చేతక్ బ్రాండింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి 2 సైడ్లు కూడా మనకి ఇండికేటర్స్, అలాగే టైల్ ల్యాంప్ కూడా స్ప్లిట్టెడ్ ఇచ్చారనమాట. ఇది టైల్ లైట్. బ్రేక్ ఒకసారి కొట్టండి. ఈ బ్రేక్ లైట్ వెలిగినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. అలానే ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ప్లేట్ లొకేషన్, అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన లైట్ కూడా మనకి ఎల్ఈడీలో ఆఫర్ చేయడం జరిగింది. ఇది రియర్ ఫెండర్. ఇది రియర్ సెక్షన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఇది కూడా 90/90 12 ఇంచ్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. ఇవి రెండు కూడా మనకి ఎంఆర్ఎఫ్ నుంచి ఆఫర్ చేస్తున్నారు ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి హబ్ మోటార్ ద్వారా రన్ అవుతుంది అనమాట బండి. కాకపోతే ఏమవుతుందంటే చాలా వెహికల్స్ లో హబ్ మోటార్ అనేటప్పటికి టోటల్ వీల్లోనే హబ్లో ఉండేదానికే మోటార్ బిగించేస్తున్నారు. అది ఏమవుతుందంటే ఎప్పుడైనా ప్యాచ్ పడినప్పుడు లేదంటే ఏదైనా వీల్ ఎప్పుడైనా మనం టైర్ రీప్లేస్ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా హబ్ నుంచి మనకి రన్ చేస్తున్నారు, కానీ హబ్లో పెట్టలేదు. ఇదంతా పెట్టుకొచ్చి రియర్ సెక్షన్ సపరేట్గా మోటార్ బిగించారు. ఆ విధానం అయితే మనకి చాలా బాగుంది. అంటే మనం వీల్ సపరేట్గా తీసుకోవచ్చు అనమాట. అంత బాగుంది అనమాట. దీనిలో మోటార్ సెక్షన్ అంతా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇదంతా
దీని నుంచి ఇలాగ ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఇది కవర్ చేశారు. ఇది కూడా ఒక హార్డ్ ఫైబర్ తో కవర్ చేశారు. ఇంజిన్ సంబంధించి మోటార్ సంబంధించిందంతా ఇదంతా హబ్ మోటార్. ఇది మనకి ఇందులో వచ్చి 2.28 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. ఫుట్ బోర్డ్ వచ్చేసరికి చాలా వైడర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ గా ఉంది. ఇక్కడ ఒక హుక్ ఆఫర్ చేశారు. అలాగే ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు వచ్చేసరికి రెడ్ కలర్ ఆఫర్ చేస్తున్నారు. మిగతా ఫుట్ బోర్డ్ ఇదంతా కూడా బ్లాక్ కలర్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇదంతా మ్యాట్ బ్లాక్ వస్తుంది. ఇది నెక్స్ట్ సైడ్ స్టాండ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంది సైడ్ స్టాండ్. ఇది కూడా ఒక డిఫరెంట్ గా డిజైన్ చేశారన్నమాట. బజాజ్ అని ఐడెంటిఫై లాగా ఇది బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మెయిన్ స్టాండ్ ఆప్షన్ ఉంటుంది. అదైతే యాక్సెస్ లో మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది అనమాట. మనకు వచ్చి ఇక్కడ మోటార్ అయితే కనుక 4.2 కిలోవాట్ అవర్ మోటార్ బిఎల్డిసి మోటార్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి 63 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ మనకి ఇందులో ఉందన్నమాట. 63 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ మనం మూవ్ అవ్వచ్చు. అలాగే బ్యాటరీ వచ్చి 2.88 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇస్తున్నారు. దీనికి వచ్చేసరికి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా ఇక్కడ. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసరికి 21 లీటర్స్ స్టోరేజ్ ఇస్తున్నారు. 1894 mm టోటల్ గా లెంగ్త్ వస్తుంది. బండి లెంగ్త్ 1894 mm వస్తుంది అనమాట. అలాగే 760 mm సీట్ హైట్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ మనకి. అలాగే 1330 mm వచ్చేసరికి వీల్ బేస్ వస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ వీల్ నుంచి మనకి టోటల్ గా రియర్ వీల్ కి వచ్చే మధ్యలో గ్యాప్ ని దూరాన్ని మనం వీల్ బేస్ అంటాము. ఇది 1330 mm ఉంది. అలాగే దీని టోటల్ కంప్లీట్ వెయిట్ వచ్చేసరికి 134 kgs కెర్బ్ వెయిట్ వస్తుంది ఇది బండి. అలాగే దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటంటే హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. అలాగే ఎల్సిడి డిజిటల్ క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు. టాప్ ఎండ్ లో అయితే కనుక కంప్లీట్ టిఎఫ్డి డిస్ప్లే వస్తుంది. బట్ దీనిలో వచ్చేసరికి బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఎల్సిడి ఆఫర్ చేస్తున్నారు అనమాట డిస్ప్లే. ఇందులో మనకి కాల్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇందులో ఉంటుంది. నావిగేషన్ అయితే ఈ బండిలో నావిగేషన్ ఎవరు టెక్ ప్యాక్ ద్వారా పర్చేస్ చేసి అందులో రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్విచెస్ చూద్దాము. ఆర్ఎన్ అలాగే హెడ్ లైట్ మనకి హై బీము లో బీము. నెక్స్ట్ ఇండికేటర్ స్ప్లిట్ చేసి ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. అలాగే రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ కి మూవ్ అయ్యేది అనమాట. అంటే 2 రకాలుగా దీన్ని స్ప్లిట్ చేసి ఇచ్చారు. ఇది డ్రైవ్ మోడ్, ఇది వచ్చేసరికి న్యూట్రల్, రివర్స్ పార్కింగ్ మోడల్, ఇది మోడ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి టైం చెప్తుంది. అలాగే ఇక్కడ స్పీడ్ మనకి చెప్తుంది. ఇదేమో రేంజ్ అనమాట. 77 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది ఇది. అలాగే ఇక్కడ ఓడోమీటర్ ఇక్కడ న్యూట్రల్ లో ఉన్నాం అనేది మనకి చెప్తుంది. ఇక్కడ ఇండికేషన్ న్యూట్రల్ కూడా వస్తుంది. ఇక్కడ దీనికి మిర్రర్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇటు నుండి. అలాగే గ్రిప్స్ వచ్చేసరికి గ్రిప్పీగా ఉన్నాయి ఉన్నాయి అనమాట. ఇవి కూడా క్వాలిటీ అయితే కనుక మెత్తగా కొంచెం సాఫ్ట్ గా బాగున్నాయి. 2 పక్కల కూడా యాక్సిలేటర్ కానీ ఇది కానీ బాగానే ఉంది. మనకి సీట్ ఓపెన్ చేసి ఒకసారి సీట్ కింద ఉండే అండర్ స్టోరేజ్ ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చి మనకి బూట్ స్టోరేజ్ 21 లీటర్స్ ఆఫర్ చేస్తున్నారు. అండర్ సీట్ స్టోరేజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇది ఛార్జింగ్ పాయింట్ అంటే మనం చార్జర్ పెట్టేసుకుని కేబుల్ ఇలా ఓపెన్ గా వదిలేసిన తర్వాత సీట్ క్లోజ్ చేసినా కానీ ఇది ఇక్కడ ప్రాబ్లం ఉండదు అనమాట. సీట్ కింద నుండి స్పేస్ ఇచ్చారు. ఇది ఇక్కడ అంటే వైర్ కి ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట. మనం సీట్ ఓపెన్ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు. అలాగే వెహికల్ వచ్చేసరికి మనకి ఇది IP67 రేటెడ్ వాటర్ మనకి ఇచ్చారన్నమాట. ఇది ఇక్కడ గ్రాఫిక్స్ కూడా చాలా మంచిగా ఆఫర్ చేశారు సైడ్ ప్యానల్ మీద. కంప్లీట్ అంతా కూడా బాడీ అంతా మొత్తం మెటల్ వచ్చిందనమాట. మనకి వెహికల్ వచ్చేసరికి కంపెనీ వారంటీ 3 years or 50,000 kilometers ఆఫర్ చేస్తుంది కంపెనీ దీని వారంటీ వచ్చేసరికి. అలాగే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మనం దీన్ని సపరేట్ ప్యాక్స్ ఉన్నాయి పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వస్తే టెక్ ప్యాక్ అని చెప్పేసి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ బ్లూటూత్ సంబంధించిన కనెక్టివిటీ సంబంధించి అది సపరేట్ గా పర్చేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇంకోటి వచ్చేసరికి దీనికి మెయిన్ స్టాండ్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు. అయితే అది యాక్సెసరీస్ లో ఉంటుంది, డైరెక్ట్ గా ఇవ్వడం లేదు. అది యాక్సెసరీస్ లో పర్చేస్ చేయాల్సి వస్తుంది. అలాగే వెనకాల వచ్చేసరికి మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ కావాలంటే ఇది వచ్చేసరికి సపరేట్ గా మన యాక్సెసరీలో పర్చేస్ చేయాల్సి వస్తుంది. లేడీస్ ఫుట్ రెస్ట్ ఒకటి, ఇవి ఒకటి మెయిన్ స్టాండ్ ఒకటి, ఇది యాక్సెసరీస్ అవైలబిలిటీ ఉన్నాయి. మనకి దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు ఈ బేస్ వేరియంట్ అయితే కనుక ₹1,00,000 షోరూమ్ ప్రైస్ ఉంది. అలాగే 1,28,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. అయితే ఎందువల్ల అంటే ప్రస్తుతం వచ్చేసరికి మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేకపోవడం వల్ల మనకి ప్రైస్ హైక్ అయింది అన్నమాట. లేదంటే అప్రాక్స్ గా మనకి 1,16,000 1,15,000 ఆ రేంజ్ లో మనకి ఆన్ రోడ్ వచ్చేస్తుంది. షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళతో కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.